మార్కండేయ గోత్రోద్భవస్య యజమానస్య నరసింహో నామధేయస్య నాగలక్ష్మీ నామధేయస్య సహ కుటుంబానాం మార్కండేయ గోత్రోద్భవస్య నారాయణ నామధేయస్య ధర్మపత్నిః విజయలక్ష్మీ నామధేయస్య సహ కుటుంబానాం ఓం ఇన్కుల గోత్రోద్భవస్య యజమాన బలరామ నామధేయస్య ధర్మపత్నిః నాగరాణి నామధేయస్య సహ కుటుంబానాం సంగం గోత్రోద్భవస్య విశ్వనాథం నామ ధర్మపత్నిః ప్రమీలా నామధేయస్య సహ కుటుంబానాం శనగపూల గోత్రోద్భవస్య కృష్ణమూర్తి నామధేయ ధర్మపత్నిః జయ సుభద్ర నామధేయస్య సహ కుటుంబానాం శివ గోత్రోద్భవస్య ఇక్బల్ నామధేయస్య ధర్మపత్నిః కైసర్ నామధేయస్య సహ కుటుంబానాం చిన్నకేశ్వర గోత్రోద్భవస్య యమన్ రామచంద్ర నామధేయ ధర్మపత్నిః జమీద జానకి నామధేయస్య ఇతేంద్రే లాల్ బహదూర్ సహస్రే సేవా నికేతన్ 42వ వార్షికోత్సవ పర్వదినేన సహస్రలింగేశ్వర స్వామి దేవతా సన్నిధిన విశేష అన్నదాన కార్యక్రమ పుణ్యఫల ప్రీత్యర్థినాం లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థినాం సహస్రలింగేశ్వర స్వామి ఏ నమో నమః. ఈరోజు శ్రీకృష్ణానగర్ యూసుఫ్గూడ నందుగల్ల శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి సేవానికేతన్ 42వ వార్షికోత్సవం సందర్భంగా గట్టి గిరిగారు నిర్వహిస్తున్నటువంటి ఈ మాతృదేవోభవ అనాథాశ్రమానికి మేము ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు మేము గత 2-3 నెలల క్రితం కూడా మేము వచ్చేసి ఇక్కడ కార్యక్రమాలను చూసి మేము చాలా ఆకర్షితులమైనాము. ఇక్కడ గట్టు గిరిగారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అనన్య సామాన్యమైనది, మామూలు కార్యక్రమం కాదు. ఇది మామూలుగా అనాథాశ్రమాలను కానీ ఇంకా వేరే వేరే ఆశ్రమాలను కానీ నిర్వహించడము ఎంత తేలికనో దానికి 100 రెట్లు ఇది అంత కఠినమైన రక్షణ, కఠినమైన శిక్షణ, కఠినమైన సంరక్షణ. ఇటువంటి కార్యక్రమాన్ని మన గిరిగారు నెత్తినేసుకొని భగవంతునితో సమానమైనటువంటి సేవను ఇటువంటి దీన బంధువులకు అందించడం అనేది మానవ సేవయే మాధవ సేవ అనే దానికి మరొక మార్పేరు ఇది. కాబట్టి మేము దీనికి ఆకర్షితులమై ఇక్కడ రావడం జరిగింది. మా కమిటీ మొత్తము మేము 42వ వార్షికోత్సవ సందర్భంగా శాస్త్రీయ సేవానికేతన్ లైబ్రరీ తరఫున ఈ సంవత్సరం నుంచి మేము వైద్య విద్య ఈ 2 కార్యక్రమాలకు మేమన్నా చేయగలుగుతామా మనము అని చెప్పేసి మేము ప్రారంభించడంలో ఇది టీవీలో చూసి నేను ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మేము వైద్యంకు విద్యము, వైద్యం అంటే నార్మల్ వైద్యం, ఇప్పుడు క్యాన్సర్ కానీ ఇంకోటి కిడ్నీస్ కానీ లివర్ కానీ ఇటువంటి ప్రాబ్లం వచ్చేసి ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళు భరించుకోలేక వారు దానివల్ల వాళ్ళు మరణం పొందుతున్నారో అటువంటి వాళ్లకు మేము మాతోనైనంత చేతనైనంత సహాయం చేయాలని నిర్ణయించాము. అట్లాగే ఈ వైద్యంలో ఇది ఇంకో స్పెషల్ వైద్యం. ఇది ఎటువంటి అంటే మానసిక వికలాంగులకు చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. వేరే మన రోగాలు ఏవైతే వస్తాయో అవన్నిటికి కూడా ఇంత శ్రమ అవసరం ఉండదు. కానీ ఇది ఎంత శ్రమ అంటే ఇది మానవులు చేసే శ్రమ కాదు, ఇది భగవంతుడే మానవుని రూపంలో వచ్చి చేయవలసినటువంటి సేవ ఇది. అటువంటి సేవను మన గిరిగారు నిర్వహిస్తున్నారు. మేమందరం కూడా దాన్ని వేణోళ్ళ అభినందిస్తూ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, ఆయన కోరికను నెరవేర్చి భగవంతుడు ఆయనకు సకల సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి మేము శాస్త్రీయ సేవానికేతన్ తరఫున మా అందరి తరఫున ఆయనను అభినందిస్తూ మేము కూడా దీనికి తగిన సహాయం ఎంతవరకు చేయగలుగుతామో, మేము ఏ విధంగా చేయగలుగుతామో గిరిగారితో మాట్లాడేసేసి మేము దీనికి సర్వదా ఎప్పుడు కూడా మేము కూడా మా కమిటీ ఎల్లప్పుడూ మేము తోడుండి ఆయనకు వెనకంగా వేయకుండా ఆయనకు ముందుకు పోయేటట్టుగా మాతోనైనా సహాయం మేము చేస్తామని చెప్పేసి మేము కమిటీ తరఫున మేము వాగ్దానం చేస్తున్నాము. అలాగే మేము ఇప్పుడు ఈ గిరిగారిని మా శాస్త్రీయ సేవానికేతన్ తరఫున మేము ఏం చేశామంటే 42వ వార్షికోత్సవం లోపల దాని దాతలను, ఎందుకంటే 42 ఏళ్ళు ఒక లైబ్రరీ నడిపేయడం అంటే మామూలు విషయం కాదు. ₹1 లేని సంస్థను ఈరోజు వ్యాయామ యోగశాల, లైబ్రరీ, తర్వాత నాట్యశాల, ఇంకా వివిధ రంగాల సహాయ సహకారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తూ దాని ఇన్నేళ్ళు నిలబడ్డామంటే అది అందరి యొక్క సహకారం వల్లనే జరిగింది. అట్లనే గిరిగారికి కూడా ప్రతి ఒక్కరం మనం సహకరిస్తే ఈ కార్యక్రమం కూడా ఇంకా చాలా ముందుకెళ్తామని చెప్పేసి మేము ఆశిస్తూ గిరిగారిని వారి కుటుంబ సభ్యులను మా సంస్థ ద్వారా సన్మానం చేయడానికి నిర్ణయించాము.
కాబట్టి ఇప్పుడు వారి సత్యమణి వారి పిల్లలు ఉంటే వస్తే మేము శాల్వతో సన్మానించేసి మా శాస్త్ర సేవానికి అయితే మేమేంటో సమర్పిస్తాం. కొడుకు ఇటువంటి సేవ చేస్తున్నందుకు నువ్వు ధన్యురాలు. మన పొలాలు ఏ ఎంబడి రావు, ఇది మాత్రం శాశ్వతంగా వస్తుంది. నీకే కాదు మీ కుటుంబం మొత్తానికి వస్తుంది ఎప్పుడు. సో అందరికీ నమస్తే. ఈరోజు మాతృదేవో భవ మానసిక వికలాంగుల అనాథాశ్రమంలో ఒక మంచి కార్యక్రమం అయితే జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మరి శాస్త్రి సేవా నికేతన్ 42వ వార్షికోత్సవం జరుపుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి 150 మంది మరి మానసిక వికలాంగుల్ని మన కుటుంబంలాగా భావించి ఈరోజు వారికి తోచిన విధంగా మరి ఇక్కడికి వచ్చి వారి స్వస్థాలతో అన్నదాన కార్యక్రమం చేయడానికి వచ్చారు. సో ఇక్కడికి వచ్చినటువంటి మరి పెద్దల పేర్లు నాకు గుర్తులేదు, క్షమించాలి. సో ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి 42వ వార్షికోత్సవం సందర్భంగా మాతృదేవోభవ ఆశ్రమం తరఫు నుంచి మరి మా ఆశ్రమం తరఫు నుంచి చప్పట్లతో శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని మరి మా ఆశ్రమం గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి మరి మా బాగోగులు, మా బాధలు, మా ఇబ్బందులు అన్నీ తెలుసుకొని ముందు ముందు మరి తోచిన సహాయం అందిస్తున్నారు. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఇది కదా మానవత్వం, మంచి మాట అంటే ఇది. సో సార్ వాళ్ళు తలుచుకుంటే అక్కడ పెద్ద ఫంక్షన్ హాల్ మాట్లాడుకొని మంచిగా రిచ్గా సెలబ్రేషన్ చేసుకోవచ్చు, అవకాశం ఉంది. కానీ సార్ వాళ్ళు ఒక మంచి గొప్ప మనసు చూడండి. మరి మన వెనకాల ఉన్నటువంటి శివయ్య మరి వీళ్ళందరినీ కూడా సార్ వాళ్ళందరినీ ఇక్కడ రప్పించిండు. ఇక్కడ నిజంగా నీడుంది, మీరు అందించేటువంటి ఆ యొక్క అన్నదాన కార్యక్రమం వాళ్ళ కడుపు నింపుతుందని ఆ దేవుడు మరి సార్ వాళ్ళందరి యందు ఉండి ఇక్కడికి పంపించి ఈ యొక్క సెలబ్రేషన్స్ ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందుకనే అంటారు కదా, దేవుడు ఎక్కడో లేడు, మానవ రూపంలోనే ఉంటారనంటే ఇదే నిదర్శనం. సెలబ్రేషన్స్ ఇక్కడికి వచ్చి జరుపుకొని మరి మమ్మల్ని సన్మానించి మేము చేస్తున్న సేవల్ని గుర్తించి మరి మా అమ్మ జన్మనిచ్చినందుకు మరి నేను రుణపడి ఉన్నాను కదా, మా అమ్మకి నేను ఎలా సేవ చేస్తాను అని అంటే ఇదే కదా నేను చేసినటువంటి సేవ. ఈరోజు మా తల్లిదండ్రులకి సన్మాన కార్యక్రమాలు అందుకుంటున్నాయి అంటే మరి ఏ తల్లిదండ్రికి కూడా నిజంగా ఈ సంతోషం చాలు. కోట్లు, లక్షలు, వేల రూపాయలు సంపాదించడం కాదు. కడుపులో పుట్టినటువంటి బిడ్డలు మంచి పనులు చేస్తుంటే చాలామంది వచ్చి పొగుడుతారు. చూడండి, నీ కడుపు చల్లగుండా, నువ్వు చల్లగుండాలమ్మా, నిండు నూరేళ్ళు ఉండాలంటారు. చూడండి, అవే దీవెనలు ఈరోజు. సో చాలా హ్యాపీగా ఉంది. నేను కోట్లు, లక్షల రూపాయలు సంపాదించకపోవచ్చు, ఒక మంచి పేరు సంపాదించుకున్నా. అది మా అమ్మ బతుకుండగానే మా అమ్మ ముందు నేను కార్యక్రమాలు చేస్తున్నానంటే చాలు, ఈ జన్మకి ఇది చాలు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మళ్ళీ మా అమ్మ నాన్న కడుపులోనే పుట్టాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.